రేపు గురువారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి. మీ సమస్యలు, మీ కోరికలు తీరి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా కుబేరులాగా మారిపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆకుని కాల్చండి. ఈ ఆకుని కాల్చడం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు ఏంటంటే కనుక పోతాయన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయండి. అలానే కాకుండా ఏంటంటే ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుంది. ఈ ఆకు చాలా శక్తివంతమైనది కాబట్టి మీరు గుర్తు పెట్టుకొని ఈ ఆకుని కాల్చండి. మన జీవితంలో మనకి ఏదైనా సరేనండి, అంటే జరగట్లేదు, ఏదైనా అవ్వట్లేదు, మనం అనుకున్నది కూడా ఏది కూడా అవ్వట్లేదని బాధపడతాం కదా. అలాంటప్పుడు ఈ ఆకు మనకు చక్కగా ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ ఆకుతో ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. ఇది చాలా చాలా శక్తివంతమైన ఆకు కాబట్టి ఈ ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మీరు అంటే కోరుకుంది జరుగుతుంది, మీరు అనుకున్న పనులు జరుగుతాయి, అనుకున్న విధంగా మీ లైఫ్ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే ప్రతిదీ కూడా అనుకూలంగా మారుతుందని చెప్పొచ్చు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రేపు గురువారం కదా, చాలా శక్తివంతమైనది. అయితే ఈ రోజున ఏంటంటే కనుక ఒక్కటే ఒక ఆకుని తీసుకోండి, అంటే బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుందండి. బిర్యానీ ఆకు చాలా పవర్ని కలిగి ఉంటుంది. బిర్యానీ ఆకు ఏంటంటే కనుక నార్మల్గా చెప్పాలంటే మనకు డబ్బుని తెచ్చి పెట్టడానికి, మన సమస్యని తీర్చడానికి, మనకేంటంటే కనుక మనలో ఉండే ఆలోచన, భయము, బుగులుని పోగొట్టడానికి బిర్యానీ ఆకు అనేది ఉపయోగపడుతుంది అనమాట. బిర్యానీ ఆకుకు అతీత శక్తి ఉంటుంది. బిర్యానీ ఆకు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహాన్ని తీసుకొని ఉంటుంది. అలానే కాకుండా బిర్యానీ ఆకుతో చేసుకునే కొన్ని పరిహారాలు కూడా 99% ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు గురువారం రోజున ఖచ్చితంగా ఈ బిర్యానీ ఆకు పరిహారం చేయండి. అయితే మన అందరి ఇళ్లలో ఉంటుంది. మనం దానికోసం ఏంటంటే కనుక పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు కదా. ఒక ఆకుని తీసుకోండి. మనం ఎలాగో మన ఇంట్లో తెచ్చుకుంటాం కదండి, మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు ఒకటిగా భావిస్తాం. కాబట్టి పెద్ద పెద్ద మునులు, ఋషులు, సాధువులు, సెలబ్రిటీలు ఇలా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తారండి. ఎందుకంటే అది అనుగ్రహం ఆ విధంగా ఇస్తుందన్నమాట. ఆ విధంగా మన జీవితాన్ని మారుస్తుంది, ఆ విధంగా మన సమస్యను తీసేస్తుంది, మన బాధను తీసేస్తుంది. అంతెందుకండి, ఇంట్లో ఎవరు లేరు, వీరొక్కరే ఉన్నారు, ఒంటరిగా ఉండటం చాలా భయం అండి, అసలు ఉండలేకపోతామండి, ఆ భయం వల్ల మేమైతే సగం అంటే చచ్చిపోతామండి, అసలు మాకు అర్థమే కాదు, ఎందుకు మాకు ఇంత భయం వేస్తుందో కూడా తెలియదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, తిది వార నక్షత్రం అంటూ ఏమీ లేదు, ఒక్క ఆకుడు బిర్యానీ ఆకుడు తీసుకోండి. అయితే ఇక్కడ మీరు ఇది గమనించండి, ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఆకు తీసుకుంటే ఆకు పైన చిల్లులు కానీ, రంధ్రాలు కానీ, అంటే డ్యామేజ్ ఉండటం కానీ ఇలా కనుక ఉంటే ఆకు మీరు పరిహారం చేసినా కానీ పనిచేయదు. ఈ పరిహారం అనే కాదు, ఏ పరిహారమైనా సరే పనిచేయదనమాట, అసలు వేస్ట్ అనమాట. మీరు చేసినా కానీ ఏం పెద్దగా ఫలితం రాదు, అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకొని ఇలా ఆకుని తీసుకొని ఏంటంటే కనుక ఆకుని 7 సార్లు తల చుట్టుతో తిప్పి మీ ఇంట్లో సింక్ దగ్గర, బయటికి కూడా కాదు, సింక్ దగ్గర ఏంటంటే కనుక కాల్చేయండి. వెంటనే మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుందండి, మీకు మంచి జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారండి, షాక్ అయిపోతారు. అంటే ఆ భయం అనేది తొలగిపోయి మీలో ఏంటంటే కనుక డేర్నెస్ అనేది వస్తుంది. అలానే కాకుండా మీకు మంచి కూడా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తుంది చాలా, అంటే నార్మల్గా కూడా మనం ఏంటంటే ఏ తప్పు చేయకపోయినా భయంగా ఉంటుంది, చల్లటి చెమటలు వస్తూ ఉంటాయి, కొంచెం ఏంటంటే కనుక తెలియకుండానే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడైనా సరేనండి బిర్యానీ ఆకును ఏంటంటే కనుక తీసుకొని 7 సార్లు తిప్పండి, తల చుట్టూ 7 సార్లు తిప్పి కాల్చండి. వెంటనే మీకు ఏంటంటే కనుక మీలో ఉండే భయం అనేది తొలగిపోయి మీకు అద్భుతం అనేది జరుగుతుందన్నమాట. ఇక తర్వాత మీకు ఏదైనా సరేనండి పెద్ద కష్టం వచ్చి పడింది అంటే, కష్టాలు అందరికి ఉంటాయి. కొంతమందికి లైఫ్లో ఎక్కువగా కష్టాలు ఉంటాయి, కొంతమందికి ఏంటంటే కనుక తక్కువగా ఉంటాయి. మనం కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడిపోతూ ఉంటాం. అబ్బా నాకు ఈ కష్టం వచ్చింది, దీని నుంచి నేను ఎలా బయటపడాలి, ఇది ఎలా పోతుంది, అసలు దీన్ని ఎలా దూరం చేసుకోవాలన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా. అలా కాకుండా మీ కష్టాన్ని పోగొట్టుకోవటానికి, మీ కష్టం ఎంతటి కఠినమైనదైనా సరేండి, మీకు ఇంకా భరించే ఓపిక లేదు, చాలా వరకు కూడా ఏంటంటే కనుక భరించే శక్తి కోల్పోయారు, కానీ ఈ యొక్క కష్టం మా నుంచి దూరం అయిపోవాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళండి ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. పెద్దగా ఏంటంటే కనుక ఇబ్బంది కూడా పడాల్సిన సమయం అంటే పడాల్సిన సిచ్యువేషన్ కూడా ఉండదు, అంటే మీకు అలాంటి ఇబ్బంది కూడా ఉండదు, అలాంటి అంటే బాధ కూడా కలగకుండా ఈజీగా బయటపడటానికి ఏంటంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. ఏ కష్టం వచ్చిందో ఆ కష్టం మాత్రమే బ్లాక్ స్కెచ్ మార్కుతో బిర్యానీ ఆకు మీద రాయాలి. ఏది పడితే అది రాస్తే మాత్రం ఫలితం రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు 10 కష్టాలుంటే 10 రాయకూడదు. అందులో ఏది పెద్దగా మనకు కష్టం అనిపిస్తుంది, దేనివల్ల మనం సఫర్ అవుతున్నాం, దేనివల్ల మనం బాధపడుతున్నామో అదేంటంటే కనుక బిర్యానీ ఆకు మీద రాయండి. అంటే ఆ కష్టం, ఆ బాధ బిర్యానీ ఆకు మీద రాయండి. అలా రాసేసిన తర్వాత ఈ ఆకుని ఏంటంటే కనుక కాల్చండి. ఇంకంతే, మీరు పెద్దగా ఏం చేయకండి, ఆ కష్టం రాయండి, ఆకుని కాల్చండి, ఇంకా వదిలేయండి అనమాట. ఇది ఇంట్లో బయట ఎక్కడైనా సరే చేసుకోండి, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ చేయండి, ఎక్కడ అంటే చేయాలనిపిస్తే అక్కడ చేసేసుకోండి, కానీ రిజల్ట్ ఉంటుంది. కష్టం ఒకటే రాయండి, 10 రాయకండి. 10 రాసిన ఫలితాలు ఏంటంటే కనుక రావు, ఒకటి రాస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. మీరే ఏంటంటే కనుక అద్భుతం చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ప్రయత్నించండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతం
శక్తివంతమైనది, చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి కోరికలండి. కోరికలు ఏంటంటే చాలా మంది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి కోరికలు అసలు తీరనే తీరవు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కోరికల్ని తీర్చుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి. ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి మీ కోరికలు ఎటువంటివైనా సరే తీరిపోవాలి, కోరికలు ఉండకూడదు. ఆ కోరికల వల్ల మీరు చాలా సఫర్ అయిపోతున్నారండి, ఈ కోరిక తీరితే బాగుండండి, ఈ కోరిక ఇప్పుడు మా లైఫ్లో ఇది జరగాలండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. తీసుకొని ఏంటంటే కనుక ఒక కోరికన 2 కోరికలు ఏవైనా పర్వాలేదు, 1, 2 ఏవైనా రాయొచ్చు. అంటే పెద్ద కోరిక చిన్న కోరిక అంటూ ఏమీ లేదండి, ఏదైనా సరే రాయండి. రాసిన తర్వాత ఏంటంటే కనుక దీన్ని మీరు అంటే చేతిలో పట్టుకొని ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక కాల్చండి. అయితే కాల్చిన తర్వాత ఈ ఒక బూడిద వస్తుంది కదా, ఈ ఆకు కాల్చిన తర్వాత దాన్ని ఏంటంటే సింకులో పోసి నీళ్ళని పోసేయండి. అది మురికి కాలువలో కొట్టుకొని పోతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక కోరిక తీరకుండా ఏ దృశ్యశక్తి అయితే అడ్డుపడుతుందో, ఏ చెడు శక్తి అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, బాధ పెడుతుందో దాని నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడగలుగుతారు. దాని నుంచి మీరు బయటికి రావడానికి చిన్న పరిహారం అనేది పనిచేస్తుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా మీరు నమ్మకంతో చేసుకోండి. అలానే కాకుండా నమ్మి చేయటం వల్ల అధికంగా రిజల్ట్ వస్తుందండి. నమ్మకుండా ఏది పడితే మనం అంటే ఏదో చేస్తున్నాంలే అనుకుంటే మాత్రం ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చాలా శక్తివంతమైన పరిహారాలండి ఇవన్నీ కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. కాబట్టి మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక రిజల్ట్ ని పొందుతారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. గురువారం పూట సమయం సందర్భం లేదు, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా గురువారం మాకు వీలు పడదు అంటే మీరు ఇలా వీలు పడకపోతే ఏంటంటే కనుక నార్మల్గా తిదివార నక్షత్రం అంటూ కూడా ఏముండదు. కానీ గురువారం చేస్తే లక్ష్మీవారంగా పరిగణిస్తాం కాబట్టి ఎక్కువగా ఫలితం వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. గురువారం వీలు పడకపోతే మరుసటి రోజు అడిసరి చేసేసుకోండి. ఆ విధంగా కూడా ఏంటంటే కనుక రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇలా ఆశ్చర్యపోతారు, అలానే కాకుండా షాక్ అయిపోతారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత డబ్బు విషయంలో అండి, ధనం ఏంటంటే సంపాదిస్తూ ఉంటాం, డబ్బు ఏంటంటే కనుక చేతి నిండా ఆడినట్టే అనిపిస్తుంది. కానీ అది వృధా ఖర్చులు పెరిగిపోతాయి, నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుంది. ధనం వచ్చినప్పటికీ కూడా దానివల్ల ఏంటంటే కనుక నష్టం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది కదా. అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే ఈజీ పరిహారం చేసుకోండి. మీరే ఆశ్చర్యపోతారు, మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి. అంతలా మీకు ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట. ధనం ఎంతైనా కావచ్చు అండి. 1,00,000 రూపాయలు కావాలా, అలానే కాకుండా ఎవరైనా అప్పుగా మీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలా, లేదంటే 2 లక్షలు ఇవ్వాలా, లేకపోతే ఏంటంటే కనుక 50,000, 30,000, 20,000 ఇలా మీకు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు. వాళ్ళ నుంచి మీరు డబ్బు కోరుకుంటున్నారు. ఆ వ్యక్తులు ఇస్తామన్నారండి, ఇవ్వలేదండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మాకు కూడా ఇంత డబ్బు కావాలండి, అప్పుగా కావచ్చు, లేదంటే మేము సంపాదించిన డబ్బే మాకు ఇలా మిగిలాలండి అని మీరు సంకల్పం చెప్పుకొని ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకొని దాని మీద ఏంటంటే కనుక ఈ ఆకుని రాయండి. అలా రాసేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, 11 సార్లు తల చుట్టూ తిప్పి, అంటే అమౌంట్ అంటే కనుక ఇప్పుడు మీకు కావాల్సినంత అమౌంట్ బ్లాక్ స్కెచ్ మార్కే ఉపయోగించాలండి. మీరు ఏది పడితే అది మాత్రం ఉపయోగించకండి, దానివల్ల ఫలితం కూడా రాదు. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్క్ తీసుకొని అలా రాసేసి వెంటనే ఇంకా కాల్ చేయండి, సరిపోతుందన్నమాట. ఇంకా మీకు డబ్బు అనేది వెంటనే రాదండి, కొంచెం సమయం పడుతుంది. అలా ఆ సమయంలో ఏంటంటే కనుక ధనం రావటం, రుణబాధ తీరిపోవటం, అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూడటం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు ఏంటంటే చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. అంత అద్భుతంగా పనిచేసే పరిహారం, అంత శక్తివంతమైనదని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇది చాలా మంది కూడా చేసేసి రిజల్ట్ ని పొందారు. అప్పటికప్పుడు మనకి ఇంత డబ్బు కావాలి, అప్పటికప్పుడు ఇంత డబ్బు రావాలి, అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనానికి సంబంధించిన సమస్య తొలగాలి, ధనం ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో ఆకర్షించాలి, ఇలా డబ్బు సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి నమ్మకంతో చేసుకోండి. నమ్మకంతో ఏంటంటే కనుక రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించుకోండి. లేదంటే కనుక నెలలో ఒక్కసారైనా సరే బిర్యానీ ఆకు మీద మేము ఇంత సంపాదించాలి, లేకపోతే మాకు ఇంత ధనం కావాలి, మాకు ఇంత డబ్బు రావాలి అన్నట్టుగా రాసి కాల్చండి. ఒకటే రాయండి, 10 రాస్తే రిజల్ట్ అయితే రాదు. కాబట్టి ఒకటే రాయండి, ఒకటే రాసేసి ఏంటంటే కనుక చక్కగా ఇంకా కాల్ చేసేసుకోండి. ఇంకా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అలానే కాకుండా మీరు షాక్ అయిపోతారనమాట. డబ్బు సమస్య కావచ్చు, మిగతా సమస్యలు ఏవైనా సరే బిర్యానీ ఆకు ఏంటంటే కనుక అంతలా ఫలితాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను, సమస్యలను ఏంటంటే కనుక తీసేస్తుందన్నమాట. ఇలా చక్కగా మీకు పనిచేసే పరిహారం బిర్యానీ ఆకు ఏంటంటే మీ ఇంట్లోనే తీసుకోండి. దీనికోసం ఏంటంటే కనుక కొత్తది ఏం తెచ్చుకోకండి. అంటే మన ఇంట్లో ఉంటుంది కదండి, అది తీసుకోండి. లేదంటే కనుక తెచ్చుకోండి, దేని పరంగానైనా సరే. ఇప్పుడు ఏదైనా పని అనుకున్నా సరేనండి, జరగదు, అది పదే పదే పెండింగ్లో పడిపోతుంది, ఏం చేయాలో
అర్థం కాదు, అసలు ఈ పని జరిగితే బాగుండి, ఈ పని జరిగితే మాకు అంటే డబ్బు స్టక్ అయిపోతుంది, ఆ పని వల్ల ధనం వస్తుంది ఏమని మనం బాధపడతాం. కానీ అలాంటప్పుడు కూడా మనకు డబ్బు రాదు కదా. అలాంటప్పుడు కూడా అండి ఏంటంటే కనుక ఇంత డబ్బు అంటే రావాలని లేదంటే పని జరగాలని మనం రాసి కాచుకోవాలి. ఇది అందుకే చాలా పవర్ఫుల్ పరిహారం అని పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. ఇది చాలా శక్తివంతమైనదని కూడా చెప్పబడుతుంది. కాబట్టి నమ్మకంతో చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. మీరు మధ్యాహ్నం పూట చేయకండి, చేస్తే ఉదయం లేదంటే కనుక సాయంత్రం చేయండి. అంతేకాని మీరు మధ్యాహ్నం పూట ఇలా చేస్తే మాత్రం అంతగా రిజల్ట్ అయితే రాకపోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి మధ్యాహ్నం పూట చేయకండి. అంటే మధ్యాహ్నం అంటే కనుక 12 నుంచి 1 గంట వరకు అండి. అది మనకు మధ్యాహ్న సమయమే పడుతుంది కదా. ఆ సమయంలో ఏంటంటే కనుక ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుందన్నమాట. అందుకే ఆ సమయాలలో కొన్ని పరిహారాలు చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ఆ సమయాలలో చేయకుండా మిగతా సమయాలలో చేసేసుకోండి. ఇక రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట వినాలన్నా, మీ వెనకే తిరగాలన్నా, మీ వైపు ఉండాలన్నా, అంటే వాళ్ళు అంటే ఒక రకంగా మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. అయితే ఒక వ్యక్తిని మనం చాలా ఇష్టపడుతూ ఉంటామండి. ఆ వ్యక్తి ఏంటంటే కనుక మన మాట వినాలని మనం కోరుకుంటాం. అది భర్త కావచ్చు, మనం ప్రేమించిన వ్యక్తి కావచ్చు, లేకపోతే ఏంటంటే కనుక మనం ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కావచ్చు. మనం మంచిగా ఏంటంటే కనుక చేసుకున్నాం అనుకోండి పరిహారం, అంతకంత రిజల్ట్ వస్తుంది. ఏదో మనం చేసామనుకోండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫలితం అయితే రాదు. అంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. పరిహారం చేసినా కానీ ఏంటంటే కనుక వేస్ట్ అయిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇలా ఏంటంటే ఇక్కడ అంటే కోరుకున్న వ్యక్తుల పరంగానే మిగతా వాళ్ళ పైన చెయ్యకండి. మంచి కోసం చెయ్యండి, మంచి ఫలితం వస్తుంది. చెడు కోసం చేసుకోండి, చెడు ఫలితాలు వస్తాయి అనమాట. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక అలా ఆకుని తీసుకున్న తర్వాత దానిపైన మీరు కోరుకున్న వ్యక్తి అంటే మీరు ఎవరినైతే స్త్రీలను కానీ పురుషులు కానీ ఎవరైనా సరేనండి, నేనేంటంటే ఇక్కడ ఉదాహరణకు చెప్తున్నాండి, మా భర్త పేరు శ్రీనివాస్ అనమాట. అయితే శ్రీనివాస్ నా మాట వినాలి, లేదంటే శ్రీనివాస్ నేను చెప్పినట్టు చేయాలి. అలా అని ఏంటంటే కనుక చెడు కోసం కాదు, మంచి కోసం. భర్త మన మాట వింటే మన లైఫ్ బాగుంటుంది, మన కుటుంబం ఏంటంటే కనుక ముందుకు వెళుతుంది, మనం అందరిలో చక్కగా అంటే గౌరవంగా జీవించగలుగుతాం. అలానే కాకుండా భర్త మన మాట వింటే మనకు అదొక అంటే చెప్పాలంటే కనుక ధైర్యం. అలా అని భార్య వినకూడదని కాదు, భార్య భర్తలు ఇద్దరు ఒకరి మాట ఒకరు గౌరవించుకోవటం, ఒకరి మాట ఒకరు వినటం, ప్రేమించిన వారు కూడా అండి ఒకరి మాట ఒకరు వినటం, ఒకరిని ఒకరు గౌరవించుకోవటం చేస్తేనే ఆ బంధం అనేది ఏంటంటే కనుక సాగుతుంది. లేదంటే అది తెగదెంపులైపోతుంది. అంటే నువ్వెంత నేనెంత అని తిట్టుకోవటం, కొట్టుకోవటం, అలా ఏంటంటే కనుక మాటలు అనుకోవటం, ఇలాంటివి చేస్తే ఫలితాలు అయితే ఉండవండి. అందుకే అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరినొకరు అంటే అండర్స్టాండింగ్ చేసుకొని చక్కగా కలిసిమెలిసి ఉంటే లైఫ్ ముందుకు వెళుతుంది. కాబట్టి మీ భర్త మొండి చేష్టలు చేస్తున్నా, లేదంటే మీరు ప్రేమించిన వాళ్ళు కూడా మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు అనిపించినా సరే ఆకు మీద రాసి కాల్చండి, వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మార్పు చూస్తారు. ఇది 48 గంటలు గడిచిన తర్వాత రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందు ఉంటుందన్నమాట. అంటే మీకు కనిపిస్తుందండి వాళ్ళల్లో ఉండే ప్రేమ. ఆ పరిహారం చేసిన తర్వాత వాళ్ళు ట్వీట్ చేసే విధానం, వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఇదంతా కూడా మీకు ఏంటంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఇందులో ఇంకెలాంటి సందేహాలు డౌట్లు ఏమి ఉండవు అనమాట. ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా రిజల్ట్ అనేది పొందొచ్చు. అలానే కాకుండా మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అనమాట. అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం. మరి మర్చిపోకుండా ఏంటంటే కనుక రేపు గురువారం ఏంటంటే చేసి రిజల్ట్ పొందండి.